హాయ్ అండి, ఎట్లున్నారు? మస్తున్నారా? మేమైతే మస్తుగున్నాము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వే ఆఫ్ తెలుగు ఆర్మీ ఫ్యామిలీ. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ని గట్టిగా కొట్టేసేయండి. ఈ లొకేషన్ అయితే జమ్మూ కాశ్మీర్ దగ్గర లడక్ అండి. అక్కడ ఫుల్గా మంచు పడుతుంది. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. చూడగానే వెళ్ళాలన్న ఆలోచన తప్పకుండా వస్తుంది ఎవరికైనా. అట్లానే మా అబ్బాయికి కూడా అదే ఆలోచన వచ్చింది. వాళ్ళ డాడీ వీడియో కాల్ చేసి చూపిస్తున్నప్పుడల్లా, డాడీ నన్ను ఎప్పుడు తీసుకెళ్తా, నాకు మంచి చూడాలని అనిపిస్తున్నది అని ఒకటే అల్లరి చేస్తున్నాడు. పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది చూడండి. ఫ్లైట్ ఎంత చిన్నగా కనిపిస్తుంది, చీమలాగే ఉంది కదా, అలాగా వెళ్ళిపోతూ ఉన్నది. ఇదంతా ఆర్మీ క్యాంప్ అండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది కదా. మంచు పడినప్పుడు మాత్రం ఫుల్గా బర్ఫ్తో మొత్తం నిండిపోద్దంట. ఇప్పుడు మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నది. అంటే ఇది పడి చాలాసేపు అవుతుంది, అందుకని కొంచెం లైట్గా ఉంది. ఆ గుట్టల పైన మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది కదా. ఈ వీడియో కాల్ చేసినప్పుడల్లా వీళ్ళ డాడీ చూపించడం వల్ల ఆయన నేను ఎప్పుడు వెళ్దాం నన్ను ఎప్పుడు తీసుకెళ్తారో అని ఒకటి లొల్లి చేస్తున్నాడు. ఇట్లాంటి ఫ్లైట్స్ అయితే చూపిస్తూ ఉంటాడు. ఆ ఫ్లైట్లను చూసి మాత్రం ఎప్పుడు తీసుకెళ్తాను ఒకటే లొల్లి పెడుతున్నాడు. చూడండి పిట్టలాగే ఉంది కదా, అట్ట వెళ్ళిపోతుంది రన్వే నుంచి. 4 hours ఈ ఫ్లైట్స్ రావడం పోవడం, హెవీగా సౌండ్ అయితే మస్తు ఘోరంగా వినిపిస్తుందంట. ఇంక ఎట్లా తట్టుకొని ఉంటున్నారో, ఇంక వాళ్ళకు కూడా పాపం అలవాటు అయిపోయినట్టున్నది పాపం. ఆర్మీ క్యాంప్ అయితే దగ్గరగా వెళ్ళి చూపించడం అయితే కుదరదండి. ఎలా ఉండదు లోపల చూపించడానికి, ప్రాబ్లం అవుతుంది ఆఫీసర్స్కి. ఇట్లా వాళ్ళు ఊరుకోరు కదా, అందుకని లోపల అయితే చూపించట్లేదు. నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు చూపించడానికి చాలా ట్రై చేస్తాను. ఈ మంచుని చూసినప్పుడల్లా వాడు ఎప్పుడు వెళ్దామని మా అబ్బాయి అల్లరి చేస్తుంటే వాళ్ళ డాడీ చేసి తీసుకెళ్లాలని అయితే ఫిక్స్ అయిపోయిండు. కానీ ఇక్కడ లడక్ అంటే అంత దూరం ఫ్యామిలీకి ఎలా ఉండదు, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ. ఇది తట్టుకోవడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. వీళ్ళ డాడీ వీడియో కాల్ చేసిండనమాట. ఇది వీడియో కాల్ చూసినప్పుడల్లా బర్ఫ్ హెవీగా ఉండడం వల్ల వాడు చూసి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు డాడీ అని అంటుంటే, ఇక వాళ్ళ డాడీ తట్టుకోలేక అడ్జస్ట్ తీసుకెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయిండు. కానీ లడక్ వెళ్ళడం కుదరదు కదా, అందుకని చెప్పేసి ఆయన అయితే సిమ్లా అయినా హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా దగ్గరలో. మేము పంజాబ్లో ఉంటాము, ఫ్యామిలీ అయితే పంజాబ్లో ఉంటుంది. మీ పంజాబ్లో ఉండడం వల్ల పంజాబ్ నుంచి మాకు హిమాచల్ ప్రదేశ్ అనేది కొంచెం దగ్గరగా ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళ డాడీ హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా చూపించాలనేది డిసైడ్ అయిపోయిండు. అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళ డాడీ అయితే 1 month లీవ్ పెట్టేసుకొని ఇంటికి వద్దామని అయితే డిసైడ్ అయిపోయిండు. పంజాబ్లో అయితే మంచు కురవదండి, చల్లగా ఉంటుంది, విపరీతంగా చల్లగా ఉంటుంది, కానీ మంచు మాత్రం కురవదు. లడఖ్లో అయితే 24 hours మంచు కురుస్తూనే ఉంటుంది. అంతకుముందు మేము పంజాబ్లో అయితే అందరం ఫ్యామిలీ కలిసి ఉండేవాళ్ళము. తర్వాత కొన్ని రోజుల కోసం అనేసి లడఖ్ రమ్మని చెప్పారు డ్యూటీ పని మీద, అందుకని తను వెళ్ళాడనమాట. అక్కడి నుంచి రిటర్న్ అయితే లీవ్ ప్లాన్ చేసుకొని అయితే వచ్చేస్తున్నాడు. నెక్స్ట్ మేము హిమాచల్ వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయినాము. అయితే అక్కడ ఒక భయ్య అయితే ఫ్రెండ్ అయినాడంట. ఆ భయ్య సిమ్లా అంట. ఆ భయ్య ఉండేసి మీరు వచ్చేయండి, మేమైతే మొత్తం తిరిగి చూపిస్తాను నీకు, నేను కూడా లీవ్లోనే ఉన్నది కానీ అని చెప్పేసిండంట భయ్య. అందుకని చెప్పేసి ఇంక ఈయన వెళ్దామని అయితే అనుకున్నాడు. అందుకనే సివిల్ ఫ్లైట్, ఒక్కొక్కసారి వీళ్ళైతే ఆర్మీ ఫ్లైట్లో వస్తారు, ఒక్కొక్కసారి సివిల్ ఫ్లైట్లో వస్తారు. ఏ ఫ్లైట్లో వస్తారన్నది అక్కడికి వెళ్ళే వరకు తెలియదు. తర్వాత మాత్రం ఈయనకైతే సివిల్ ఫ్లైట్ అయితే బుక్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి పంజాబ్ రావడం కోసం 45 minutes అయితే పడుతుంది. ఆ లోపు తను కొంచెం నేను షూట్ చేయమని చెప్తే వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట. అక్కడ చూడండి ఫుల్ మంచుతో నిండిపోయింది. కింది నుంచి చూస్తే అదేదో చెస్ బోర్డ్ లాగా బాక్సెస్ కనిపిస్తుంది కదా. ఎంత ముందుకైతే మేము మా బాబు చిన్న బాబు చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే పుట్టి 1 month అవుతుంది, ఆ టైంలో అయితే మేము ఫ్లైట్ ఎక్కినాము. కానీ మా పెద్ద అబ్బాయికి గుర్తుకు లేదన్నమాట. అది ఇప్పుడు అంటాడు వాడు, నన్ను ఎప్పుడు ఫ్లైట్ ఎక్కించారు, నాకు ఫ్లైట్ ఎక్కాలని ఉన్నది అని అంటాడు. కానీ అది ఫ్లైట్ ఎక్కాలంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రం కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కానీ లీవ్ ఎప్పుడు వచ్చినా కానీ ట్రైన్లోనే వస్తాము. ఎక్కువ అయితే ట్రైనే. ఫస్ట్ టైము ఒక్కసారి మాత్రమే ఫ్లైట్ ఎక్కాము. ఆ టైంలో మాత్రం వీడికి 3-4 years ఉంటాయి, అందుకని వాడికి అసలు గుర్తుకులేదు. ఇప్పుడు 7 years అట్లా వచ్చినాయి కాబట్టి ఇక అడుగుతూ ఉన్నాడు. చేసి అయితే ఒకసారి ఫ్లైట్ కూడా ఎక్కియాల్సి వస్తుంది. అది ఎప్పుడు అన్నది ఎలా అన్నది తర్వాత తెలుస్తుంది. ప్రజెంట్ అయితే తనైతే లడఖ్ నుండి స్టార్ట్ అయిపోయిండు పంజాబ్కి. అక్కడికి వచ్చినాక ఎయిర్పోర్ట్లో దిగినాక తర్వాతకి వెళ్ళి మళ్ళీ ఆర్మీ క్యాంప్కి వెళ్ళేసి అక్కడ వచ్చినట్టు సిగ్నేచర్ చేసేసి ఇంటికి రావాల్సి ఉంటుంది.
తనైతే వచ్చేసిన తర్వాతకి వెళ్ళి మేమైతే ప్లాన్ చేసుకుందామని డిసైడ్ అయిపోయినాము ఎట్లా వెళ్ళాలి ఏంది అన్నది. తర్వాత హిమాచల్కి వెళ్ళడం కోసమైతే ఆ భయ్య అయితే వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పినాడు. ఫస్ట్ అయితే మేము తిరిగి చూపిస్తానన్నాడు. మొత్తం చూపించిన తర్వాతకి మనకు ఒక్క రోజులో తిరిగి చూడడం అయితే అవ్వదు. అందుకని చెప్పేసి ఆ భయ్య అయితే మీరైతే ఫస్ట్ కొంచెం హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉన్న లొకేషన్స్ అవి ఇవైతే అన్నీ చూపిస్తాను. తర్వాతకి వెళ్ళి సిమ్లా ఆ భయ్య ఉండేది సిమ్లాలో అన్నమాట. అయితే సిమ్లా వచ్చిన తర్వాతకి వెళ్ళి ఆ సిమ్లాలో ఏమున్నాయి అన్నది చూడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నైట్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి తెల్లారి మొత్తం తిరిగి చూద్దురు అని చెప్పేసిండు. ఇంటికి వచ్చిన తర్వాతకి వెళ్ళి మేమైతే వెళ్ళడం కోసము మొత్తము బట్టలు గిట్లా అన్నీ అయితే సదిరి పెట్టుకున్నాము. ఇంకా అక్కడైతే ఫుల్ చలిగా ఉంటుంది. మొత్తం స్వెటర్తో ప్యాక్ చేసేసుకొని రావాలని చెప్పేసిండు అబ్బాయి. అయితే మేము పిల్లల కోసం స్వెటర్లు, నాకు స్వెటరు, మా ఆయనకు స్వెటర్ తీసుకొని ఇంకా మొత్తము అన్నీ ప్యాక్ చేసేసి అయితే చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరదామని అనుకున్నాము, కానీ ఎర్లీ మార్నింగ్ బయలుదేరలేదు. ఏమైందనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి, కొంచెం వాయిస్ తడబడుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో పంజాబ్ నుండి హిమాచల్ ప్రదేశ్ ఎలా వెళ్ళామన్నది మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.